ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందామండి. రేపటి రోజున ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. మీరు వింటుంది తప్పకుండా నిజమే. రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కలగబోతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ వీడియోలో విని తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున చంద్రుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ సమయం చంద్రమంగళ యోగం ఏర్పడే సమయం. చంద్రుడు మన మనసును సూచిస్తాడు. మంగళుడు మన చర్యలు, శక్తిని, ఆవేశాన్ని సూచిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అది ఈ రాశి వారికి కొన్ని అనూహ్యమైన సంఘటనలు, స్పందనలు తీసుకొస్తుంది. ఈరోజు గ్రహ సంయోగం వల్ల ఈ రాశి వారికి వచ్చి పిడుగు లాంటి పరిణామాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. పిడుగు అనేది ఒక్కసారిగా పడుతుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆకాశం మబ్బుతో నిండినప్పుడు ఒకసారిగా దాని శబ్దం వస్తుంది. ఈ రోజున అలాగే ఊహించని శబ్దం అంటే ఊహించని వార్త వింటారు. అది కొంతమందికి ఆనందపు పిడుగు అయితే ఇంకొంతమందికి ఆవేదన పూరిత పిడుగు, ఇంకొంతమందికి జీవితం మార్పు తీర్చే పిడుగు. ఈ రాశి వారికి కుజుడు చాలా వరకు కూడా అనుకూలత ఈరోజు కలగజేయబోతున్నాడు. శని, రాహుకేతువుల ప్రభావంతో ఈరోజు ఈ స్థితి ఉంటుంది. దీర్ఘకాలికంగా మీరు తీసుకోవాలనుకున్న ఒక రహస్యం, ఒక అబద్ధం లేదా ఎవరో దాచిన విషయం, ఒక నిర్ణయం మీ ముందు వెలుగులోకి వస్తుంది. ఈ పిడుగులాంటి వార్త ఊహించని చోటు నుండి వస్తుంది. కొంతమందికి అది కుటుంబంలో దాచిన నిజమైతే ఇంకొంతమందికి ప్రేమలో దోహం, ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టం, లాభం, ఇంకొందరికి ఆధ్యాత్మిక జాగృతిగా ఉంటుంది. ఇక మీ కుటుంబంలో లేదా దగ్గర బంధువుల్లో ఎవరో దాచిపెట్టిన విషయం కూడా ఈరోజే ముందుకు వస్తుంది. మొదట ఈ వార్త గుండెల్లో పిడుగుపడినట్టు అనిపిస్తుంది. నిజమా కదా? నమ్మలేని స్థితికి వస్తారు. కానీ ఈ సంఘటన మీ జీవితంలో దాచిన నిజాన్ని బయటకు తీసుకురాక తప్పదు. ఒక సంబంధం, ఒక స్నేహం, ఒక వ్యాపార ఒప్పందం కూడా ఈరోజే ఫలితం చూపిస్తుంది. ఇది నిజమైన పరిణామం. ఆశ్చర్యపడేలా ఉంటుంది. మింగుడు పడకపోవచ్చు. అలాగే ఒక శుభవార్త కూడా వింటారు. అది ఉద్యోగం, పదోన్నతి లేక ఒక ప్రాజెక్టు విషయం కావచ్చు. దాని రూపం మొదట బయటపట్టేలా ఉంటుంది. అనుకోని కాల్స్, అనుకోని ఈమెయిల్స్ లేదా అనూహ్యంగా కలిసి ఒక వ్యక్తి రూపంలో ఉంటుంది. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున భావోద్వేగాల తుఫాన్ లాంటి ఒక వార్త నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా ఏదో ఒక రహస్యం పంచుకోవచ్చు. కొంతమంది దంపతుల జీవితంలో గతంలో దాచిన విషయం బయటపడవచ్చు. చిన్న చిన్న గొడవలే పెద్ద మార్పుకి దారి తీయొచ్చు. కానీ ఈ పిడుగులాంటి వార్త తరువాత నిజమైన స్పష్టత ఇస్తుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు మాయ కలిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కదిలించిన తరువాత మీరు ధైర్యంగా నిలబడి ఇది జరగాల్సిందే అనుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అతి జాగ్రత్త. ఎందుకంటే మంగళచంద్ర యోగంతో పాటుగా శని దృష్టి కూడా ఉంటుంది. ఇది తప్పుడు నిర్ణయాల ప్రమాదాన్ని సూచిస్తుంది. అనుకోకుండా ఒక ఒప్పందం రద్దు కావచ్చు లేదా ఒక పెద్ద రుణం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి పిడుగులాంటి వార్త లాభదాయకంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి నెలలుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ ఆమోదము లేదా బిజినెస్ భాగస్వామి నుంచి పెద్ద ఆర్డర్ రావటం మొదట ఆశ్చర్యంగా అనిపించిన ఆ తరువాత మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రాశివారు లోతైన భావాలు కలిగి ఉంటారు. ఈ పిడుగులాంటి వార్త మీ మనసులో కూడా గాయపరచవచ్చు. భౌతిక స్థాయిలో కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా వీరు చాలా జాగృత కలగజేస్తుంది. దీనివల్ల జీవితాన్ని అర్థం చేసుకోవటం కూడా మొదలు పెట్టవచ్చు. ఏది నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎటువంటి మార్గం అనుసరించాలి, ఈ స్పష్టత వస్తుంది. కొంతమందికి ఈరోజు ధ్యానం, మంత్రజపం, దేవుని సన్నిధిలో కూర్చోవటం వల్ల అంతరంగ శాంతి లభిస్తుంది. ఈ పిడుగులాంటి వార్త విన్నాక మనసు ఒత్తిడికి గురి అవుతుంది. ఈరోజు శాంతంగా ఉండటం చాలా అత్యవసరమండి. మంగళగ్రహం ప్రభావం వల్ల రక్తపోటు, మానసిక అసహనం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా శ్వాస, వ్యాయామం, ధ్యానం, తులసి నీరు ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఈ రాశివారు గోప్యతను ఎక్కువగా కాపాడుకుంటారు. కానీ ఈరోజు ఆ రహస్యమే బయటపడవచ్చు. మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. స్నేహితుల్లో ఒకరు మీ గురించి విన్న వార్తను మీ ముందుకు తెస్తారు. మొదట ఆ వార్త మీ గుండెకు పిడుగు పడేలా చేస్తుంది. కానీ చివరకు అదే నిజమంటూ గ్రహిస్తారు. ఇది జ్యోతిష్యపరంగా ఏమిటంటే కనుక ఈరోజు మీకు చాలా వరకు కూడా అనుకూలతే ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుని నామస్మరణ, ఇష్టదైవం నామస్మరణతో పాటుగా
కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.